కూడా నాకు తెలిసి మీరు బీఆర్ఎస్ పార్టీ కార్యాలయం దగ్గర ఉన్న కేటీఆర్ కూడా లోపలనే ఉన్నట్లున్నారు. ఏ సమావేశం జరగబోతుంది? ఈసారి బీఆర్ఎస్ పార్టీ టార్గెట్ ఎన్ని ఎంపీ స్థానాలు కైవసం చేసుకోబోతుంది? రాజేష్, ఏదైతే అసెంబ్లీ ఎన్నికల్లో రాష్ట్రంలో అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు వచ్చి కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది. బీఆర్ఎస్ పార్టీ ప్రధాన ప్రతిపక్షంగా 39 అసెంబ్లీ స్థానాలతో పరిమితమైంది. ఈ నేపథ్యంలో ఇక లోక్సభ ఎన్నికలపైనే రాష్ట్రంలో అన్ని రాజకీయ పార్టీలు తమ దృష్టిని సారించాయని చెప్పనుకోవాలి. అందులో ఒక భాగంగానే బీఆర్ఎస్ పార్టీ కూడా లోక్సభ ఎన్నికల్లో తమ పట్టును కాపాడుకునేందుకు, తమ ఉనికిని కాపాడుకునేందుకు విశ్వ ప్రయత్నాలు చేస్తూ ఉంది. ఇప్పటికే అసెంబ్లీ ఎన్నికల్లో ఎందుకు ఓడిపోయామో దాని నుంచి తెలుసుకోవాల్సిన గుణపాఠం ఏమిటని చెప్పి ఈ నెల 3వ తేదీ నుంచి పార్లమెంటరీ నియోజకవర్గాల వారీగా సమీక్షా సమావేశాలు ఏర్పాటు చేసింది. దీనికి బీఆర్ఎస్ పార్టీ అధినేత ఆదేశాల మేరకు కేటీఆర్, హరీష్ రావు, పోచారం శ్రీనివాసరెడ్డి, సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి, జగదీశ్వర్ రెడ్డి, కడియం శ్రీహరి, మధుసూదనాచారి తదితరుల ఆధ్వర్యంలో పార్టీ స్క్రీనింగ్ కమిటీ కూడా వేసి ఈ సమీక్ష సమావేశాలను ఏర్పాటు చేసి కార్యకర్తల అభిప్రాయాలను పరిగణలోకి తీసుకొని ముందుకు పోవాలని చెప్పి తెలుస్తూ ఉంది. కార్యకర్తలు మాత్రం చాలా బాహాటంగానే కేటీఆర్, హరీష్ రావుల ముందు తమ స్థానిక ఎమ్మెల్యేగా ఓడిపోయిన అభ్యర్థి కానీ, ఎమ్మెల్యేగా గెలిచిన అభ్యర్థి కానీ బాహాటంగానే విమర్శలు గుప్పిస్తూ ఉన్నారు. లేనిపోని పథకాలు పెట్టి మమ్మల్ని యాగం చేశారు, మా జీవితాలతో చెలగాట మారుకున్నారనే పద్ధతిలో కూడా ఈరోజు కార్యకర్తలు పెద్ద ఎత్తున బాహాటంగా విమర్శిస్తారు. అయితే లోక్సభ ఎన్నికల్లో ప్రస్తుతం 2019లో జరిగిన లోక్సభ ఎన్నికల్లో సారు కారు 16 అనే నినాదంతో ముందుకు పోయిన బీఆర్ఎస్ పార్టీ కేవలం 9 సీట్లతో సరిపెట్టుకోవాల్సి వచ్చింది. 2019లో ఎన్నికల్లో ముఖ్యంగా మాజీ ముఖ్యమంత్రి, అప్పటి ముఖ్యమంత్రి కేసీఆర్ తన కూతురు కవిత ఓడిపోయింది. అదేవిధంగా కరీంనగర్ నుంచి వినోద్ రావు, వీళ్ళిద్దరు కూడా చాలా కీలకంగా తెలంగాణ ఉద్యమానికి ఊపిరిపోసిన ఆ 2 నియోజకవర్గాల్లో కూడా వాళ్ళు ఓడిపోయారు. ప్రస్తుతం 9 సీట్లతో ఉన్న బీఆర్ఎస్ పార్టీ ఆ ఉన్న సీట్లనే కాపాడుకోవాలి, ఎట్టి పరిస్థితుల్లో 9 సీట్లను ఖచ్చితంగా కాపాడుకుంటే కానీ మనకు అవకాశాలు రేపు భవిష్యత్తులో తెలంగాణ వ్యాప్తంగా కానీ దేశంలో కూడా మనకు పరపతి ఉండదు అని చెప్పి భావిస్తూ ఉంది. అయితే 9 సీట్లు ఒకసారి చూసుకుంటే మనం చెవేల రంజిత్ రెడ్డి, ఖమ్మం నామ నాగేశ్వరరావు, వరంగల్ ప్రసూర్ దయాకర్ రావు, మహబూబాబాద్ మాలోత్ కవిత, మహబూబ్నగర్ మన్నె శ్రీనివాసరెడ్డి, నాగర్ కర్నూలు రాములు, మెదకు మొన్నటి వరకు కొత్త ప్రభాకర్ రెడ్డి ఉండే, జహీరాబాద్ బీపీ పాటిల్, పెద్దపల్లి నేతకాని వెంకటేష్. అయితే ఇందులో మెదక్ నుంచి ఎంపీగా ఉన్న కొత్త ప్రభాకర్ రెడ్డి ప్రస్తుతం దుబ్బాక ఎమ్మెల్యేగా పోటీ చేసి గెలిచారు కాబట్టి ప్రస్తుతం ఎంపీగా ఆయన లేడు. మిగతా 8 మంది సభ్యులు కూడా పార్లమెంట్ సభ్యులుగా ఉన్నారు. అయితే మొత్తం కూడా ఇందులో కొన్ని స్థానాలు మార్స్తామంటూ కూడా ఇప్పటికే కేటీఆర్ ఇండికేషన్ ఇచ్చారు. అందులో ఖమ్మం ఒకటి, పెద్దపల్లి, మహబూబ్ నగర్, తర్వాత నాగర్ కర్నూలు, ఇట్లాంటి పార్లమెంటు నియోజకవర్గాల్లో కూడా నేతలు క్యాండిడేట్లను మార్చే అవకాశం కనబడతా ఉంది. ఎందుకంటే రాజకీయ పరిణామాలు చూస్తే ఖమ్మం నుంచి ఏఐసిసి అధినేత్రి సోనియా గాంధీ వచ్చి పోటీలో ఉంటారని చెప్పి, అదే మల్కాజ్గిరి నుంచి బీజేపీ నుంచి ప్రధాని నరేంద్ర మోడీ పోటీ చేస్తారన్న పరిస్థితుల నేపథ్యంలో కొన్ని స్థానాలు మార్చేందుకు కూడా బీఆర్ఎస్ పార్టీ సిద్ధమవుతా ఉంది. ఎట్టి పరిస్థితుల్లో కూడా ఈరోజు ఆ 9 స్థానాలపైన ప్రత్యేక గురి పెట్టి ఖచ్చితంగా సాధించాలి. కానీ ఒకటి రాములు ఒక విషయం చెప్పండి. మనం చూసాం మొన్న జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లోని సిట్టింగ్లో అందరికీ టికెట్స్ ఇవ్వడంతో ఓడిపోయామని చెప్పేసి కేటీఆర్ చెప్పారు కదా. సో ఇప్పుడు ఈ సిట్టింగుల్లో దాదాపు మారుస్తున్నారు అంటే గత అనుభవాలు దృష్టిలో పెట్టుకొని మారుస్తున్నారా? దాంతోపాటు ఇక్కడ ప్రధానంగా కాంగ్రెస్ పార్టీ కూడా చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకునేది, ఖచ్చితంగా మళ్ళీ సోనియా గాంధీని కూడా ఇక్కడ బరిలో దింపి సోనియా గాంధీకి ఒక గిఫ్ట్గా ఇవ్వాలి అని. సో ఈసారి సోనియా గాంధీ ఇక్కడ పోటీ చేస్తుంది మెదక్ నుంచి అని ఒకటి తెలుస్తుంది, సోనియా గాంధీ కానీ అదేవిధంగా ప్రియాంక గాంధీ. సో వీళ్ళిద్దరు ఎవరో ఒకరు పోటీ చేస్తే వీరిపైన పోటీగా కవితను బరిలో దింపుతారు అనేది ఒక ప్రచారం జరుగుతుంది. ఏం చెప్తారు దీనికి సంబంధించి? అంటే కేవలం అది సోషల్ మీడియా వేదికగా ఇతర మాధ్యమాల ద్వారా మాత్రం ప్రచారమే జరుగుతుంది. మొన్న తెలంగాణ భవన్లో నిజామాబాద్ పార్లమెంటరీ సమీక్ష సమావేశం సందర్భంగా కవిత మళ్ళీ నిజామాబాద్ పార్లమెంట్ నుంచే పోటీ చేస్తారన్న సంకేతాలు మాత్రం ఇచ్చారు. ఇప్పటి వరకు 7 పార్లమెంటరీ నియోజకవర్గ సమీక్ష సమావేశాలు జరిగితే అధికారికంగా చెవ్వేల ఒకటి, కరీంనగర్ ఈ 2 పార్లమెంటు అభ్యర్థులకు మాత్రమే ఖరారు చేసినట్టు కార్యకర్తలు ఏకగ్రీవంగా తీర్మానించినట్టు చెప్పారు. మిగతా 5 నియోజకవర్గాల్లో మాత్రం ఎక్కడ కూడా కార్యకర్తలు ఏకగ్రీవ తీర్మానం చేశారు, ఒప్పుకున్నారని చెప్పి మాత్రం ఎక్కడ కూడా మీడియా సమావేశాలు చెప్పలేదు. అందులో భాగంగా నిజామాబాద్, ఎందుకంటే మాజీ ముఖ్యమంత్రి తెలంగాణ ఉద్యమ నేత కేసీఆర్ కూతురు కవిత కాబట్టి ఒకవేళ మార్చాలని చెప్పి ఉన్నప్పటికీ కూడా ప్రత్యక్షంగా మాత్రం ఏ కార్యకర్త కూడా ముందు చెప్పని పరిస్థితి ఉంది. కాబట్టి ఒకవేళ ప్రియాంక గాంధీ కనుక తెలంగాణలో ఎక్కడి నుంచి అయినా పోటీ చేస్తే కవితను పోటీ నిలబెట్టాలని చెప్పి బీఆర్ఎస్ పార్టీ చూస్తుంది. కానీ తెలంగాణలో మొత్తం కూడా మొన్న జరిగిన అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు చూస్తే కవిత ప్రస్తుతం ఏదైతే నిజామాబాద్ పార్లమెంటు పరిధిలో ఉందో 1-2 స్థానాలు గెలిచిన పరిస్థితే ఉంది. కానీ మెదక్ పార్లమెంటు పరిధిలో 10 అసెంబ్లీ నియోజకవర్గాలు కానీ 7 అసెంబ్లీ నియోజకవర్గాల్లో బీఆర్ఎస్ గెలిచింది. ముందుగా హరీష్ రావు సిద్దిపేట నుంచి గట్టిగా ఉన్నాడు కాబట్టి ఎవరు నిలబడ్డా కూడా గెలవడానికి బీఆర్ఎస్ పార్టీ ఎంపీ క్యాండిడేట్గా సిద్ధంగా ఉన్నట్టు తెలుస్తూ ఉంది. ముఖ్యంగా మాజీ ముఖ్యమంత్రి ప్రస్తుత గజ్వేల్ ఎమ్మెల్యే మరొకసారి మెదక్ పార్లమెంట్ నుంచే నిలబడతారు
నిలబడతారని చెప్పి తెలుస్తాం. ఎందుకంటే ఆయన దేశ స్థాయిలో పార్లమెంటుకు పోటీ చేసి గెలిస్తే దేశంలో జాతీయ స్థాయిలో కూడా కేసీఆర్ యొక్క రాజకీయ విధానాలు ఇవన్నీ కూడా కేంద్రంతో ఉండొచ్చు అని చెప్పి చూస్తా ఉన్నాం. కానీ ఇంకో ఓరిని పెట్టినా కూడా అక్కడ గెలిచే పరిస్థితి లేదు. మరొక వైపు సికింద్రాబాదు మల్కాజిగిరి పరిధిలో కూడా కానీ ఒక విషయం రాములు, ఒక విషయం చెప్పండి. ఇప్పుడున్న పరిస్థితిలో మనం చూసాం, మన జరిగిన ఎన్నికల్లో పార్టీ ఏ రకంగా డీలా పడ్డాయో. సో ఈ పార్లమెంట్ ఎన్నికల్లో ఈ స్థాయిగా ఈ గతంలో ఏదైతే 9 లోక్సభ స్థానాలు కైవసం చేసుకుందో ఈసారి కనీసం ఆ పరిస్థితి ఉందా? బీఆర్ఎస్ పార్టీ మళ్ళీ గెలిచే పరిస్థితి 9 కైవసం చేసుకునే పరిస్థితి కనబడుతుందా ఇప్పుడున్న పరిస్థితులు గ్రౌండ్ లెవెల్లో చూస్తే? కానీ 9 స్థానాలు వాళ్ళు గట్టిగా కైవసం చేసుకోవాలని చెప్పి భావిస్తున్నప్పటికీ 3 నుంచి 5 స్థానాలు మాత్రమే గెలిచే అవకాశం ఉంది. ఎందుకంటే ప్రస్తుతం మనం పరిస్థితులు చూస్తే మెదక్ ఒకటి, జహీరాబాదు, తర్వాత మల్కాజిగిరి, సికింద్రాబాద్ల పైన ప్రత్యేక దృష్టి పెట్టి సీరియస్గా కేసీఆర్ గారు మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ రంగంలోకి దిగి ప్రచారం చేసి క్యాడర్ను మొబిలైజ్ చేస్తే మాత్రం అవకాశాలు ఉంటాయి. ఎందుకంటే అటు మల్కాజిగిరి, సికింద్రాబాద్ 2 పార్లమెంటు నియోజకవర్గ పరిధిలో కూడా మొత్తం బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు గెలిచారు. కాబట్టి వారు వన్ సైడ్ లాగా మొన్న ఎమ్మెల్యేలు అయితే చెవేలలో కూడా 4 అసెంబ్లీ నియోజకవర్గాల్లో బీఆర్ఎస్ పార్టీ గెలిచింది, మొత్తం 7 నియోజకవర్గాలకు గాను. కాబట్టి అటు చెవేల, మల్కాజిగిరి, సికింద్రాబాద్, మెదక్, జహీరాబాద్ ఇక్కడ ప్రత్యేక దృష్టి పెడితే మాత్రం ఖచ్చితంగా వీళ్ళకి అవకాశాలు ఉన్నాయని చెప్పి పార్టీ నేతలు భావిస్తూ ఉన్నారు. ఇక వరంగల్లో టికెట్ మారుతున్నారు, తర్వాత మహబూబాద్లో మారుతున్నారు, తర్వాత ఇటు నాగర్ కర్నూలు, మహబూబ్ నగర్ కూడా మన్నే శ్రీనివాసరెడ్డి ప్రస్తుతం ఉన్న ఎంపీ సిట్టింగ్ స్థానం అతను కూడా మారుతున్నారు. కాబట్టి ఈ విధంగా 5-6 చోట్ల 9లో 5-6 సిట్టింగ్ స్థానాలు అభ్యర్థులను మార్చి ముందుకు పోవాలని చెప్పి ప్రయత్నం చేస్తున్నారు. ఎందుకంటే మన అసెంబ్లీ ఎన్నికల్లోనే 30 స్థానాలు మారితే అధికారంలోకి వచ్చే వాళ్ళం, 11 స్థానాలు మార్చి 9 సీట్లు గెలిచాం. ఇంకో 20 మారితే ఖచ్చితంగా ఇంకో 10 సీట్లు వచ్చేది. ఖచ్చితంగా బీఆర్ఎస్ పార్టీ 3వసారి అధికారంలోకి వచ్చేదన్న భావన చాలా మంది నేతలు. రాములు, ఒక విషయం చెప్పండి. ఇందులో వ్యూహాత్మకంగా కేసీఆర్ అంటే మనం చూస్తాం, గతంలో కేసీఆర్ జాతీయ స్థాయిలోకి వెళ్తారు, జాతీయ రాజకీయాలకు వెళ్తారని చెప్పేసి పదే బీఆర్ఎస్ శ్రేణులు చెప్పేవాళ్ళు కదా. సో ఈ ఎన్నికల్లో, లోక్సభ ఎన్నికల్లో కేసీఆర్ ఏమన్నా పోటీ చేసే అవకాశం ఉంటుందా? మెదక్ నుంచి కావచ్చు, లేదు అంటే ఇటు మల్కాజిగిరి కావచ్చు, లేదు అంటే కరీంనగర్ నుంచి? రాజేష్, ఇప్పటి వరకు ఉన్న మనకు అంటే సమాచారం మేర ప్రకారం ఖచ్చితంగా కేసీఆర్ మెదక్ పార్లమెంట్ నుంచి పోటీకి దిగుతారని చెప్పి మాత్రం ఖచ్చితంగా సమాచారం ఉంది. ఎందుకంటే మెదక్ పార్లమెంట్ ఈజీ సునాయాసంగా గెలవడానికి కూడా అవకాశం ఉంది. ఒకవేళ సోనియా గాంధీ, ప్రియాంక గాంధీ వస్తే అప్పటి రాజకీయ పరిస్థితులను బట్టి బీఆర్ఎస్ పార్టీ ఏ రాజకీయంగా నిర్ణయం తీసుకుంటుందో చెప్పలేం. కానీ ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో మాత్రం సోనియా గాంధీ కానీ ఇంకెవరు వాళ్ళు కాకుండా ఎవరు వచ్చినా కూడా, ఎందుకంటే మెదక్ పార్లమెంటు పరిధిలో 10 అసెంబ్లీ నియోజకవర్గాలు ఉంటాయి. 7 అసెంబ్లీ నియోజకవర్గాల్లో బీఆర్ఎస్ పార్టీ గెలిచింది అసెంబ్లీ సీట్లు. ప్రధానంగా హరీష్ రావు సిద్దిపేట నుంచి వచ్చే ఒక్క మెజార్టీ పెద్ద ఎత్తున రేపు మెదక్ పార్లమెంట్లో మంచి లీడ్ ఇస్తుంది. కాబట్టి మెదక్ పార్లమెంటు కేసీఆర్ నిలబడ్డా కూడా కేవలం మన హరీష్ రావు ఒకటే భుజస్కంధాలపై వేసుకొని గెలిపించుకునే పరిస్థితి ఉంటుంది. కాబట్టి మెదక్ నుంచి ఖచ్చితంగా కేసీఆర్ పోటీ చేస్తారని చెప్పి పార్టీ ఇప్పటికీ స్పష్టంగా చెప్తా ఉంది. రైట్, ఓకే, థ్యాంక్ యూ రాములు. చూసాం కదా, మొత్తానికి బీఆర్ఎస్ పార్టీ విషయానికి వస్తే మాత్రము ఖచ్చితంగా అంటే ఒకవేళ సోనియా గాంధీని బరిలో దింపితే మాత్రం ఖచ్చితంగా కేసీఆర్ కూడా బరిలో ఉంటారు అనే విధంగా ఈరోజు మా ప్రతినిధి చెప్తున్నారు. చూద్దాం మరి గతంలో ఏదైతే 2019లో 9 లోక్సభ స్థానాలు కైవసం చేసుకున్నారో, సో మరి ఈసారి 9 లోక్సభ స్థానాలు కైవసం చేసుకుంటారా, లేక ఇంతకుముందు మా ప్రతినిధి చెప్పినట్లు కేవలం 3 నుంచి 4కే పరిమితం అవుతుంది బీఆర్ఎస్ పార్టీ అనేది చెప్తున్నారు. ఏం జరగబోతుందో చూద్దాం. ఇక కాంగ్రెస్ పార్టీకి వెళ్దాం, గాంధీ భవన్కి వెళ్దాం.